ప్రెక్టాక్స్ ఛానల్కి ఘన స్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఒక ప్రత్యేకమైన ఇష్టం, అభిమానం, ప్రేమ అని చెప్పొచ్చు. అందుకే ఆ కుటుంబానికి సంబంధించి ఎలాంటి వార్త అయినా కూడా అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో పాటు 2024 జనవరి 4న రాహుల్ గాంధీ గారి సమక్షంలో దేశ రాజధాని ఢిల్లీలో తన సహచరులు అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం, అలాగే పార్టీలో చేరిన 12 రోజులకే ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా నియమితులవ్వడంతో పాటు తన కుమారుడు రాజారెడ్డి గారి వివాహం గురించి ప్రకటించి తొలి వివాహ ఆహ్వాన పత్రికని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి ఆయనకు నివాళులు అర్పించి ఆయన ఆశీస్సులు తీసుకోవడంతో పాటు ఆ తర్వాత తన అన్నయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కాబోయే వధూవరులిద్దరితో పాటు ఇంటికి వెళ్లి కలిసి ఆయన వివాహానికి ఆహ్వానించడమే కాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎంతోమంది సినీ రాజకీయ రంగాల ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులను కలుస్తూ వారిని తన కుమారుడి నిశ్చితార్థానికి వివాహానికి ఆహ్వానిస్తూ ఉండడంతో ఒక్కసారిగా షర్మిల గారితో పాటు ఆమె కుమారుడు కాబోయే కోడలు కూడా విపరీతంగా వార్తల్లో నిలిచారు. అసలు షర్మిల గారికి ఎంత పెద్ద కుమారుడు ఉన్నాడని ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అందుకే అందరిలో ఇప్పుడు షర్మిల గారి కుమారుడు గురించి, కాబోయే కోడల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎంతగానో నెలకొన్న నేపథ్యంలో ఆ వివరాలతో పాటు షర్మిల గారి కుమారుడు వైఎస్ రాజారెడ్డి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. షర్మిల గారి వివాహం 1995లో బ్రదర్ అనిల్ గారితో జరిగింది. వారిది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. వారి దంపతులకి 2 సంతానం. వారికి మొదట కుమారుడు జన్మించగా తమ కుమారుడికి రాజశేఖర రెడ్డి గారి తండ్రి తన తాతయ్య రాజారెడ్డి గారి పేరును పెట్టిన షర్మిల గారి దంపతులు ఆ తర్వాత పుట్టిన తమ కుమార్తెకి అంజలి అని నామకరణం చేశారు. అయితే షర్మిల గారు తన కుమారుని రాజా అని, తన కుమార్తెని జిల్లి అని ప్రేమగా ముద్దుగా పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం రాజారెడ్డి వయసు 24 సంవత్సరాలు కాగా రాజారెడ్డి డిసెంబర్ 17న జన్మించాడు. కాగా అంజలి వయసు 21 సంవత్సరాలు. షర్మిల గారికి ఇంత పెద్ద పిల్లలున్నారంటే నమ్మడం కూడా చాలా కష్టం. రాజారెడ్డి అమెరికాలో ఉన్న ప్రఖ్యాత డల్లాస్ యూనివర్సిటీలో 2022 మేలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA డిగ్రీ పట్టాని అందుకోగా ఆమె కుమార్తె అంజలి కూడా ఒక బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ కోర్స్ చదువుతుంది. రాజారెడ్డికి మార్షల్ ఆర్ట్స్తో పాటు ఫిట్నెస్ అంటే ఎంతో శ్రద్ధని చెప్పారు షర్మిల గారు. రాజారెడ్డి ఇప్పటికే 6 అడుగులకు పైగా ఎత్తుతో హీరోలా ఉండడంతో అందరూ వైఎస్ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్కి హీరోగా పరిచయమే కటౌట్ రాజారెడ్డికి ఉందని ప్రశంసిస్తూ ఉండడం విశేషం. అయితే అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ పూర్తి చేసుకున్న ఆమె తనయుడు వైఎస్ రాజారెడ్డి యూనివర్సిటీ నుంచి పట్టాని అందుకున్న సమయంలో షర్మిల గారు చేసిన ట్వీట్లో ఆమె తల్లి ప్రేమ అందరినీ ఎంతగానో కదిలించింది. ఈ కార్యక్రమానికి షర్మిల గారితో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ గారు, తల్లి విజయమ్మ గారు, కూతురు అంజలి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను జత చేస్తూ షర్మిల ఎమోషనల్ ట్వీట్ చేశారు. అందులో తన ఆనందాన్ని ఈ విధంగా పంచుకున్నారు. నీ గ్రాడ్యుయేషన్ పూర్తయినందుకు అభినందనలు రాజా. నా చేతుల్లో పెరిగిన నువ్వు ఇవాళ ఇంతటి వాడివైనందుకు చాలా సంతోషంగా ఉంది. నీ చుట్టూ ఉన్నవారి పట్ల ఎప్పుడూ గౌరవభావంతో మెలుగుతూ ఉండు. దేవుడి దయ నీపై ఉంటుంది. నిన్ను చూసి గర్విస్తున్నాను కిడో అంటూ ఆమె ట్వీట్ చేశారు. అప్పుడే మొదటిసారి షర్మిల గారికి అంత పెద్ద కుమారుడు ఉన్నాడని అందరికీ తెలిసింది. వైఎస్ షర్మిల 2024 జనవరి 1న నూతన సంవత్సర కానుకగా వైఎస్ కుటుంబ అభిమానులతో పాటు అందరితో ఒక ఆనందకరమైన వార్తను పంచుకున్నారు. షర్మిల గారి తనయుడు వైఎస్ రాజారెడ్డి తన స్నేహితురాలైన అట్లూరి ప్రియాని త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని షర్మిల ప్రకటించారు. వారి నిశ్చితార్థం జనవరి 18న, అలాగే వివాహం ఫిబ్రవరి 17న జరగబోతుందని ఆమె ప్రకటించారు. షర్మిల గారు తన కుమారుడికి తన తాతయ్య పేరైన రాజారెడ్డి గారి పేరునే పెట్టుకున్నారు. అంతేకాకుండా ఆమె కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులిద్దరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికని ఘాట్ వద్ద ఉంచి వైఎస్ఆర్ గారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారిని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని వివాహానికి ఆహ్వానించడానికి వెళ్ళి వారిని కలవడం కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. వైఎస్ షర్మిల గారు తన సోషల్ మీడియా అకౌంట్లో తన కుమారుడి వివాహం గురించి ఏమని ప్రకటించారో చెప్పాలంటే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డికి ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక, ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరుగుతున్న విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులిద్దరితో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది.
అని చెప్పడానికి సంతోషంగా ఉంది అని ప్రకటించడంతో వైఎస్ కుటుంబ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ తర్వాత జనవరి 3న షర్మిల గారు తన అన్నయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. షర్మిల గారి వెంట భర్త అనిల్ గారు, కుమారుడు రాజారెడ్డి, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అరగంట పాటు వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమైనట్లు సమాచారం. తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కాలం తర్వాత కలుసుకున్నారు షర్మిల. కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె అక్కడి నుంచి సీఎం నివాసానికి వెళ్లారు. అనంతరం అన్న జగన్మోహన్ రెడ్డి గారిని, వదిన భారతి గారిని కలిసి పెళ్లి శుభలేఖను అందజేశారు. కాగా అక్కడ ఉన్న వారితో పెళ్లి కదా అన్నకు చెప్పడానికి వచ్చాను అని షర్మిల అన్నారు. అయితే మీడియాని మాత్రం లోపలికి అనుమతించలేదు. చాలా కాలం తర్వాత సోదరుని షర్మిల గారు కలవడంతో ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందనే ఆసక్తి అంతటా నెలకొంది. తన ఇంట్లో జరిగే తొలి శుభకార్యానికి హాజరు కావాలని అన్నని ఆహ్వానించారు షర్మిల. కానీ గత కొన్నేళ్లుగా అన్నా చెల్లెళ్ల మధ్య దూరం పెరుగుతూ వస్తుందనే వార్తలున్నాయి. చివరికి వైఎస్ ఘాట్లో నివాళులర్పించే సమయంలో కూడా ఇద్దరు వేర్వేరుగా వెళ్లడం చర్చనీయాంశమైంది. 2024 జనవరి 4న తాను స్థాపించిన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన షర్మిల గారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా 2024 జనవరి 16 నుంచి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఈ అత్యున్నత పదవిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారితో పాటు ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు కూడా సేవలందించడం విశేషం. ఇదంతా పక్కన పెడితే షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి, అలాగే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆమె కాబోయే కోడలు అట్లూరి ప్రియా గారు గత 4 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఉన్నత విద్య కోసం రాజారెడ్డి అమెరికా వెళ్ళినప్పుడు ప్రియ గారితో ఏర్పడిన పరిచయం మొదట స్నేహంగా చిగురించి ఆ తర్వాత ప్రేమగా పరిమళించి త్వరలో వివాహబంధంగా మారబోతుందని తెలుస్తుంది. అయితే ప్రియ గారి గురించి, ఆమె కుటుంబం గురించి పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె బ్రదర్ అనిల్ గారి స్నేహితుడు శ్రీనివాస్ గారు మాధవి గారుల దంపతుల కుమార్తెని తెలుస్తుంది. వారికి అమెరికాలో కన్సల్టెన్సీ బిజినెస్ ఉందని, వారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా వార్తలున్నాయి. వారు క్రిస్టియన్ మతాన్ని తీసుకున్నారని, వారి కుటుంబం అమెరికాలోనే స్థిరపడిందని తెలుస్తుంది. మధురమైన స్నేహంతో, అంతులేని ప్రేమతో శాశ్వతంగా వారిద్దరూ కలిసి ఉండాలని, ఒకటవబోతున్న నూతన వధూవరులిద్దరూ ఎప్పటికీ హాయిగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదండి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో, ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రవీణ్. థ్యాంక్ యూ.